సామాన్యుడు కరెంటు బిల్లు కట్టకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది విద్యుత్ శాఖ. మరి కోట్ల కోళ్లు బకాయిలు పడ్డ సర్కారీ సంస్థల సంగతి ఏంటి? అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజామాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఆలస్యంగా మేర్కొన్న సిబ్బంది ఇప్పుడు ఆ బిల్లును వసూలు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలకు రూల్, ప్రభుత్వానికో రూల్ అన్నట్లు వ్యవహరిస్తోంది విద్యుత్ డిపార్ట్మెంట్. ప్రభుత్వ సంస్థలు ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లించకపోయినా లైట్ తీసుకుంటున్నారు అధికారులు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు 183 కోట్లకు చేరాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోతలు లేకుండా సరఫరా చేసేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే సర్కారీ ఆఫీసుల్లో మాత్రం విద్యుత్తును ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. పైగా వాడిన కరెంటుకు బిల్లులు కూడా కట్టకుండా ముందుకేస్తున్నారు. బకాయిలు ఏకంగా 183 కోట్లకు చేరితే కానీ విద్యుత్ శాఖ అధికారులు మేల్కోలేదు. జిల్లా వ్యాప్తంగా లక్షల్లో పేరుకుపోయిన కార్యాలయాల జాబితాను సిద్ధం చేసి నోటీసులు జారీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. స్పందించిన పక్షంలో సరఫరాను నిలిపివేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కలెక్టరేట్కే షాక్ ఇచ్చి కరెంటు సరఫరాను నిలిపివేశారు. బిల్లులు చెల్లించకపోతే ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్లకు మరియు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు, మేజర్ గ్రామ పంచాయతీలు, మైనర్ గ్రామ పంచాయతీలు మన జిల్లాలో టోటల్గా 209 కోట్ల దాకా మనకు జిల్లా విద్యుత్ శాఖకు బకాయిలు ఉన్నాయి. పర్టికులర్గా ఎల్టీ కనెక్షన్స్లో 183 కోట్లు, హెచ్టీ కనెక్షన్స్లో 25 కోట్ల దాకా మనకు అరియర్స్ రావాలి. 34/2016 వరకు క్వార్టర్ బడ్జెట్ వచ్చినప్పుడు, జూన్లో వస్తుంది మాకు క్వార్టర్ బడ్జెట్, అది వచ్చినప్పుడు పే చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే కొన్ని ఆఫీసులు డిస్కౌంట్ చేయడం జరిగింది. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7 కోట్లకు పైగానే ఉన్నాయి. మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలు, ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో మరో 177 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో వీధి దీపాలకు సరఫరా నిలిపివేస్తున్నారు అధికారులు. అయితే బకాయిలు పేరుకుపోతున్నా చూస్తూ కాలం వెళ్లదీసిన అధికారులు ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.